హలో ఎవ్రీవన్. మన తెలంగాణలో కూడా చాలా గుళ్ళు ఉంటాయండి. వెళ్ళే ఓపిక ఉంటే కానీ గుట్టల్లో చిన్న చిన్న ఊర్లో చాలా ఫేమస్ అయిన గుళ్ళు చాలా ఉంటాయి. గుళ్ళనే కాదు, చాలా వాటర్ ఫాల్స్ కానీ ఎంతో ప్రశాంతమైన ప్లేసెస్ కానీ చాలా ఉంటాయి. కానీ మన గవర్నమెంట్ ఏమో హుండీ నిండే ప్లేసెస్ గురించి అయితే పెద్దగా చూపిస్తారు, కానీ ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు అస్సలు చూపించరు, పట్టించుకోరు. సో ఇలా బాగా ఫేమస్ ఉన్న గుళ్ళలో ఆ చుట్టుపక్కల మాత్రమే తెలిసిన జనాలు మాత్రమే బాగా యూజ్ చేసుకుంటారు. సో మా అక్క వాళ్ళు సారే పోసుకున్నారనమాట. దాని తర్వాత రోజు ఇలా వ్రతం పెట్టారు. ఆ గుళ్ళోనే చూసారా ఎంతమంది ఉన్నారు, దగ్గర దగ్గర 500 వ్రతం పీటలు పెట్టి ఆ ఫ్యామిలీ, ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక పీట దగ్గర కూర్చొని ఇలా వ్రతం చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్డే, మండే, ఫ్రైడే అలా వీక్లో 3 days వ్రతం అవుతుందంట. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అని అట్లా 4 shifts నడుస్తాయి ఇక్కడ. అండ్ పూజారి కూడా ఒక లైన్ పూజారి ఒక జాగాలో కూర్చొని మైక్ పట్టుకొని చెప్తున్నారు అందరికి ఒకేసారిగా. అసలు ఎంత బాగుంది అనుకుంటున్నారు. అలా అందరు కూర్చొని తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ వచ్చి మొక్కి ప్రసాదం తీసుకొని వెళ్తుంటుంటే. అండ్ ఇది ఏం గుడి అంటే ఆంజనేయ స్వామి గుడి. ఇలా ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అక్కడ జరుగుతుంది అన్నమాట. ఇది గుడి అయితే చాలా చిన్నది, బట్ అక్కడ రియల్గా ఆంజనేయ నిలిచారంట. అండ్ ఇది చాలా పబ్లిక్గా ఉండే ఇలా ఈ వ్రతం కూడా ఇలా చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఓపిక ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు భోజనాలు పెట్టట్లేదు. సో ఈ గుడి వచ్చి మన మహబూబ్ నగర్లో కలవకుర్తి దగ్గర. ఊరు పేరు వచ్చి కొండగట్టు. యాక్చువల్లీ ఈ గుడి నాకు ఇంతవరకు నేను నమ్ముతారా, నేను పుట్టి పెరిగింది మహబూబ్ నగరే అయినా కూడా, కలవకుర్తి అచ్చంపేట అయినా కూడా నాకు అస్సలు తెలియదు గుడి గురించి. మా అక్క వాళ్ళు అక్కడికి వెళ్ళి కరోనా తర్వాత వెళ్ళారనమాట. 4 years అవుతుంది. ఆ తర్వాతనే ఈ గుడి గురించి వాళ్ళు తెలుసుకొని అక్కడ వ్రతం పెట్టుకున్నారు. వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు, బట్ మామూలుగా చనిపోయాక పెయింటింగ్ ఇట్లా ఏమీ వేయించలేదు అనేసి పెట్టుకోలేదు. అందుకనే ఇక్కడ గుడి దగ్గర చేశారు. చాలా బాగుండే. కానీ ఇలాంటి వాటిని కూడా కొంచెం పొలిటీషియన్స్ గుర్తించి వీటిని పెద్దగా చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి.